మీరు ఎన్నుకునే ఫ్రెండ్స్ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మిమ్మల్ని ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. తల, భుజమ, వక్షాల, నడుమ, తొడల, కాళ్ళ, వేళ్ళ జాగ్రత్త. చిన్నపిల్లలు ముఖ్యంగా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ల బాలికలు మామయ్య అని దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తే మామయ్యలు తీసుకుని వాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు, తాకాల్సిన చోట అవసరం లేని చోట తాకుతున్నారు, ముద్దు పెట్టుకొని రకంగా ముద్దు పెట్టుకుంటున్నారు అని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇది. జాగ్రత్త. ముఖ్యంగా ఆడపిల్లల దగ్గర నేను ఎన్ని కేసులు చూశానో ఇలాంటివి. వద్దు. మన పిల్లలు, చిన్నపిల్లలు, మగపిల్లలైనా సరే వద్దు. అప్రాప్రియేట్ టచ్ మాత్రమే ఉండాలి. స్నేహితులను ఎలా ఎంచుకోవాలి, ఎవరితో స్నేహించాలి ఇంతవరకు చెప్పాను. నీ స్నేహితులు ప్రభుని ఎరిగిన వారై ఉండాలి, సహవాసంలో కట్టబడిన వాళ్ళై ఉండాలి. ఈ సహవాసమే అక్కర్లేదు, ఏ సహవాసమైనా పర్వాలేదు, కానీ దేవుని వాక్యంలోనూ సహవాసంలోనూ బలంగా ఉన్న వాళ్ళై ఉండాలి. స్త్రీలకు స్త్రీలే ఉండాలి, పురుషులకు పురుషులే ఉండాలి వీలైనంత వరకు. అక్క కదా, నాకంటే పెద్దది కదా, అక్క అక్క అని కూడా స్త్రీతో ఫ్రెండ్షిప్ వద్దు. తమ్ముడు కదా, తమ్ముడు అంటున్నాడు కదా, నేను అక్కని అంటున్నాడు కదా నన్ను అని కూడా వద్దు. ఎందుకంటే 23 సంవత్సరాలుగా నేను ఇదే చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. అది వర్కౌట్ అవ్వదు. ఇంకొక ప్రధానమైన విషయం, మీరు ఎన్నుకునే ఫ్రెండ్స్ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మిమ్మల్ని ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. తల, భుజమ, వక్షాల, నడుమ, తొడల, కాళ్ళ, వేళ్ళ జాగ్రత్త. చిన్నపిల్లలు ముఖ్యంగా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ల బాలికలు మామయ్య అని దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తే మామయ్యలు తీసుకుని వాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు, తాకాల్సిన చోట అవసరం లేని చోట తాకుతున్నారు, ముద్దు పెట్టుకొని రకంగా ముద్దు పెట్టుకుంటున్నారు అని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఇది. జాగ్రత్త. ముఖ్యంగా ఆడపిల్లల దగ్గర నేను ఎన్ని కేసులు చూశానో ఇలాంటివి. వద్దు. మన పిల్లలు, చిన్నపిల్లలు, మగపిల్లలైనా సరే వద్దు. అప్రాప్రియేట్ టచ్ మాత్రమే ఉండాలి, ఇన్అప్రాప్రియేట్ టచ్ ఉండకూడదు. మన ఆడపిల్లలు, మన సంఘాల్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఏడుస్తూ వచ్చారో నేను చెప్పలేను మీకు. మామయ్యలు, పెదనాన్నలు, తాతగారులు, వయసులో పెద్దవాళ్ళని తాత తాత అని దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి పొందిన అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ప్రతిక్రియ ఇది. సో ఆడపిల్లలతో వెరీ వెరీ కేర్ఫుల్. అప్రాప్రియేట్ టచ్. ఒకవేళ మీకు మాటలు వచ్చితే, మీరు ఈ టచ్ కరెక్ట్ కాదు అని తెలిస్తే మీరు భయపడకూడదు. ఆడపిల్లలు వెంటనే మీ అమ్మ నాన్నకు చెప్పాలి. ఫ్రెండ్ అయినా సరే, టీచర్ అయినా సరే, అన్న అయినా సరే, మామైనా సరే, ఎవరైనా సరే వెంటనే నోరు తెరిచి చెప్పాలి. అమ్మ చెప్తే ఏమవుతుందో, అమ్మ తిడుతుందో, అమ్మ కొడుతుందో ఎప్పుడు అనుకోకూడదు, వెంటనే చెప్పాలి. ఒకవేళ పెద్దలు మీ పిల్లలు మీ దృష్టికి అలాంటివి తీసుకొని వస్తే ఎవరు మూసుకోవే అలాంటివి జరుగుతాయా అని వాళ్ళ నోర్లు బంద్ చేయకండి. మీరు దేవునికి వ్యతిరేకంగా, మీ పిల్లలకు వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు. గద్దించండి అవతల వ్యక్తిని, మీ పాపను పంపకుండా ఆపండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఏమంటారు? యూఆర్ వెల్కమ్ బ్రదర్. ఎందుకంటే ఇది ఈ సొసైటీలో జరుగుతోంది. చెప్పాలి మన పిల్లలకి. నేను చెప్పకపోతే చెప్పరు వేరే వాళ్ళు. పరిశుద్ధ స్థలం మతం కోసం మాత్రమే కాదు, మానవ జీవితాల కోసం. అందుకే చెప్తున్నాను.